హాయ్ యస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఇప్పుడు మనం మరో క్రేజీ కాంబినేషన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అంటే క్రేజీ అని కూడా కాదు, మోస్ట్ క్రేజియస్ట్ కాంబినేషన్ అని మనం చెప్పొచ్చు. అదేంటంటే మన సుకుమార్, రాజమౌళి తర్వాత మన తెలుగు సినిమాని ఆ స్థాయికి తీసుకెళ్తున్నటువంటి సుకుమార్, దర్శక సంచలనం సుకుమార్ కన్నడ సూపర్ స్టార్ అయినటువంటి సుదీప్తో ఒక సినిమా చేయబోతున్నాడా, వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా చేసేందుకు ఒక అగ్ర నిర్మాణ సంస్థ అన్ని సన్నాహాలు చేసుకుంటుందా అనే చర్చ ఇప్పుడు ఒకటి మొదలైంది. అంటే సుకుమారు రంగస్థలంకు ముందు సుకుమారు ఒకటైతే, రంగస్థలం తర్వాత సుకుమారు వేరే. ఒక్కసారి మొత్తం దర్శకుడిగా తన స్థాయిని పెంచుకున్నాడు. మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ని కూడా, చెప్పాను కదా ఇందాక, రాజమౌళి లాగా మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ని కూడా పెంచడంలో అతను చాలా సక్సెస్ అవుతున్నాడు. సో అటువంటి సుకుమార్ ఇప్పుడు కన్నడ సూపర్ స్టార్ సుదీప్తో జతకట్టబోతుండడం ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిందని చెప్పి మనకు తెలుస్తుంది. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా అంటే డెఫినెట్గా ఇప్పుడు సుకుమార్ ఏ సినిమా చేసినా కూడా అది పాన్ ఇండియా సినిమానే అవుతుంది. ఎందుకంటే రంగస్థలం తర్వాత పుష్ప తర్వాత పుష్ప 2 రెండు కూడా ఎటువంటి సంచలనం సృష్టించాయో మనం చూసాం. అంతకుముందు ఈ పుష్పకు ముందు వచ్చిన రంగస్థలం కూడా అద్భుతమైనటువంటి విజయం సాధించింది. అయితే అప్పటికి అది పాన్ ఇండియా సినిమా కాకపోవడం వల్ల ఆ రేంజ్లో వసూళ్ళు లేకపోయినా అది కూడా రామ్ చరణ్ కెరీర్లోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. తర్వాత అంటే నటుడిగా అతనిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని వెలికి తీసినటువంటి సినిమా. చిట్టుబాబుగా అతను అంత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేశాడంటే దానికి కారణం డెఫినెట్గా సుకుమార్. ఇలాగ ఈ 3 సినిమాలు ఒక హ్యాట్రిక్ తర్వాత, ఒక వరుసగా 3 బ్లాక్ బస్టర్స్ తోటి హ్యాట్రిక్ కొట్టిన తర్వాత సుకుమార్ డెఫినెట్గా అంటే హిందీలో ఎవరైనా సూపర్ స్టార్తో కొలాబరేట్ అవుతాడా అని చెప్పి కూడా కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు కన్నడ సూపర్ స్టార్ అయినటువంటి సుదీప్తో జతగట్టబోతుండడం అనేది ఇప్పుడు చర్చనీయాంశం కాబోతుంది. ముఖ్యంగా ఎందుకు ఇది చర్చనీయాంశం కాబోతుందంటే, యాక్చువల్గా రంగస్థలం తర్వాత మళ్ళీ రామ్ చరణ్తో సినిమా చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఎప్పటి నుంచో సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు సానా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమాకు కూడా సుకుమార్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్గా ఉన్నాడు. అంటే సుకుమార్ ప్రొడ్యూసర్గా ఉన్నాడంటే ఆటోమేటిక్గా క్రియేటివ్ సైడ్ కూడా ఆయన ముద్ర డెఫినెట్గా ఉంటుంది. దీని తర్వాత ఇమీడియట్గా రామ్ చరణ్ సినిమా ఉండాలి. ఈ విషయాన్ని 1-10 సార్లు చెప్పడం జరిగింది. మైత్రి మేకర్స్ వాళ్ళు చెప్పారు, సుకుమార్ కూడా దాని గురించి చెప్పాడు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఇప్పుడు ఇమీడియట్గా ఈ పెద్ది తర్వాత సుకుమార్ సినిమానే చేయాల్సి ఉంది. ఆయన కూడా వేరే కమిట్మెంట్ ప్రస్తుతానికి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అంటే రామ్ చరణ్ ప్రాజెక్ట్ని కొంచెం పక్కన పెట్టి సుదీప్ ప్రాజెక్ట్ని పట్టాలు ఎక్కిస్తున్నారా, లేకపోతే రామ్ చరణ్ సినిమా తర్వాత సుదీప్ సినిమా పట్టాలు ఎక్కుతుందా అనేది ప్రస్తుతానికి కొంచెం సస్పెన్స్. ఎందుకంటే పెద్ద ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు రామ్ చరణ్తో సినిమా అంటే రేపు అది ఫిబ్రవరి మార్చిలో రాబోతుంది సినిమా. దాని తర్వాత ఇమీడియట్గా పట్టాలు ఎక్కినా కూడా సుకుమార్ కనీసం ఒక 1 year అయినా దానికి టైం తీసుకుంటాడు. రామ్ చరణ్ అంటే సుకుమార్ అంటేనే దానికి ఇన్ని రోజులు 70 రోజులు లేదంటే 150 రోజులు షెడ్యూల్ అని చెప్పడానికి లేని ఇది ఉంది. అంటే ఇప్పుడు మన తెలుగు సినిమా మార్కెట్ ఆ రేంజ్లో పెరిగింది కూడా కాబట్టి ఇప్పుడు నంబర్ ఆఫ్ డేస్ గురించి హీరోలు కానీ ప్రొడక్షన్ హౌస్ కానీ పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే క్వాలిటీ అద్భుతంగా వచ్చిందంటే ఒక వారం రోజులు కాదు, 100 రోజులు కాదు, ఎన్ని రోజులు లేట్ అయినా కూడా పర్వాలేదు అనే ఈ మైండ్ సెట్లో ఇప్పుడు అందరూ ఉన్నారు. కాబట్టి సుకుమార్ సినిమా రామ్ చరణ్తో అది 6 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా అన్నది ఎవరు చెప్పలేరు. అటువంటిది ఇప్పుడు కొత్తగా సుదీప్ తోటి సుకుమార్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు అనేది డెఫినెట్గా ఇవన్నీ అంటే ఏంటి, రామ్ చరణ్ ప్రాజెక్ట్ ఏమైనా పక్కకి వెళ్తుందా, లేకపోతే రామ్ చరణ్ ప్రాజెక్ట్ అయిన తర్వాత సుదీప్ సినిమాని ముందుకు తీసుకెళ్తాడా సుకుమార్, వీటన్నిటి మీద ఒక రేంజ్లో చర్చ అయితే జరగబోతుంది. ముఖ్యంగా మన తెలుగు హీరోలు చాలామంది హీరోలు సుకుమార్తో చేయడానికి ఆసక్తిగా ఉన్న తరుణంలో ఆయన కన్నడ హీరో అయినటువంటి సుదీప్తో జతకట్టబోతుండడం ఏంటి అనేది కూడా ఒక ఇది కానుంది. అయితే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్
ఒక సినిమా చేయడానికి ముందుకొచ్చి ఇలాగ సుదీప్ హీరో అంటే ఇప్పుడు సుకుమార్ డైరెక్టర్ అంటే ఎంత పెద్ద హీరో అయినా అమీర్ ఖాన్ అయినా సల్మాన్ ఖాన్ అయినా ఇక్కడ ఎవరైనా సరే డేట్లు 100% అంటే కథ కూడా ఏంటిని అడగకుండా డేట్లు ఇచ్చేంత క్రెడిబిలిటీ ఈరోజు సుకుమార్కి ఉంది. ఆ మధ్య సుకుమార్ ప్రభాస్ కాంబినేషన్లో ఒక సినిమా అనే వార్త కూడా కొద్ది రోజులు చేసింది. అయితే ప్రభాస్కి ఇప్పటికే ఫౌజీ ఉంది, స్పిరిట్ ఉంది, ఇవి ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆ సినిమాకి ఎప్పుడు డేట్లు ఇస్తాడో క్లారిటీ లేదు కాబట్టి అది వెంటనే ఇదైపోయింది. కానీ ఇప్పుడు సుదీప్ అక్కడ కన్నడలో పెద్ద స్టార్, మన తెలుగు ఆడియన్స్కి అటు హిందీ ఆడియన్స్కి కూడా బాగా పాపులర్ అయినటువంటి ఒక చాలా మంచి నటుడు. ఇప్పుడు మనం ఏగాలో చూసాము, తర్వాత బాహుబలిలో కూడా అతను ఉన్నాడు, తర్వాత కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగులో కూడా అతని విక్రాంత్ రోణ అని లేదంటే మార్కో అని ఇలా కొన్ని సినిమాలు తెలుగులో కూడా బాగానే ఆడాయి. సో ఇటు సౌత్ ఇండియన్ ఆడియన్స్తో పాటు నార్త్ ఇండియన్ ఆడియన్స్కి కూడా బాగా పరిచితమైనటువంటి ఒక మంచి పర్ఫార్మర్ సుదీప్. డెఫినెట్గా సుకుమారు సుదీప్ కాంబినేషన్ అనేది అదొక పెద్ద సంచలనం సృష్టిస్తుంది డెఫినెట్గా. కానీ ఎందుకు సుదీప్ని ప్రిఫర్ చేస్తున్నాడు? ఇందాక నేను చెప్పినట్టు రామ్ చరణ్ ప్రాజెక్టు పక్కకి పెట్టి ఇది చేస్తారా, లేకపోతే రామ్ చరణ్ ఏదైనా ఇంకొక క్రేజీ కాంబినేషన్కి ఏమైనా ఆయన పచ్చజెండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల ఇదేమైనా కొంచెం డిలే అవుతుందన్న ఉద్దేశంతో, అంటే జనరల్గా సుకుమార్ని కాదని సుకుమార్ ప్రాజెక్ట్ని పక్కన పెట్టి రామ్ చరణ్ ఇంకో ప్రాజెక్ట్ చేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అతనికి ఒక రంగస్థలం లాంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టరు సుకుమార్. తర్వాత ఇప్పుడు చేస్తున్నటువంటి పెద్ద సినిమా వెనకాల కూడా ఉన్నది సుకుమార్. నిర్మాతల్లో ఒకరిగా ఉన్నాడు ఆయన. సుకుమార్ రైటింగ్స్ ద్వారా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు కాబట్టి రామ్ చరణ్ సుకుమార్ ప్రాజెక్ట్ కొంచెం పక్కకు పెట్టి ఈ లోపల ఇంకో ప్రాజెక్ట్ చేద్దామనే అవకాశం లేదు. మరి సుకుమార్ ఎందుకు సుదీప్తో ఇప్పుడు జత కట్టబోతున్నాడు అనేది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక పెద్ద ఒక అంటే అంటారు కదా $1 మిలియన్ క్వశ్చన్ అని, అలాగా దీని మీద అతి త్వరలో క్లారిటీ వస్తుందని మనం చెప్పొచ్చు. సుకుమార్ రేంజ్ గురించి మనం కొత్తగా ఇప్పుడు మనిగట్టుకొని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పుష్ప 2 సినిమాతో ఇంచుమించు రాజమౌళి రేంజ్కి వెళ్ళిపోయాడని చెప్పచ్చు. ఆ సినిమా ఏ విధమైనటువంటి సంచలనాలు సృష్టించిందో మనం ప్రత్యక్షంగా చూసాం. ఇప్పుడు పుష్ప 3 కూడా ఉంటుందని చెప్తున్నారు. సరే, పుష్ప 3 ఎప్పుడు ఉంటుంది అన్నది పక్కన పెడితే ఇప్పుడు సుకుమార్ అటు బాలీవుడ్లో కూడా చాలామంది హీరోలు బిగ్గెస్ట్ స్టార్స్ ఇన్ బాలీవుడ్ కూడా సుకుమార్తో కొలాబరేట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే తమిళంలో కానీ ఏ ఇండస్ట్రీలోనైనా సరే ఇప్పుడు సుకుమార్ సినిమా చేయడం అంటే, ఒక రాజమౌళి నుంచి కానీ ఒక సుకుమార్తో కానీ సినిమా చేయడం అంటే ఎవరైనా సరే అసలు ఏంటి రెమ్యునరేషన్ కూడా వాళ్ళు ఎంత ఏంటని అడగకుండా డేట్లు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఈ సుదీప్కి ఇది ఒకవేళ నిజంగా ఈ వార్త నిజమైతే కనుక సుదీప్ జాక్పాట్ కొట్టినట్లే. ఎందుకంటే కన్నడ నుంచి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అప్పుడు దానికి ముందు సూపర్ స్టార్ అంటే సూపర్ స్టార్స్లో ఒకడు సుదీప్. తర్వాత అతను కూడా పాన్ ఇండియా సినిమా చేయాలని 1-2 ప్రయత్నాలు అయితే చేశారు. కబ్జా అని ఇంకోటి ఇలా 2-3 సినిమాలు చేశారు, కానీ అవి ఆశించిన స్థాయిలో రిజల్ట్ ఇవ్వలేదు. అందువల్ల సుకుమార్ సినిమా చేసే అవకాశం వస్తే సుదీప్ ఎట్టి బస్సులో మిస్ చేసుకోడు. దానికి తోడు సుకుమార్ విజన్కి, సుకుమార్ డైరెక్షన్కి సుదీప్ పర్ఫార్మెన్స్ తోడైతే ఆ సినిమా డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఈ కాంబినేషన్ ఇటీవల కాలంలో సెట్ అయినటువంటి మోస్ట్ క్రేజియెస్ట్ కాంబినేషన్గా మనం చెప్పొచ్చు.